ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఒక సాధారణ ప్రజానీకం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంతు పట్టని అంశం ఏదైనా ఉంది అంటే కనుక నా బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు. సీఎం చంద్రబాబు ప్రత్యేక విమానాలకు తాజాగా 10,92,00,000 విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక హెలికాప్టర్ విమాన ఛార్జీల అద్దె కోసం నిధుల విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన నిధులతో కలిపి ఇప్పటి వరకు 41 కోట్లు విడుదల చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ప్రత్యేక విమానాల్లో తరచూ విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నారు సీఎం చంద్రబాబు. చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లు కూడా ఎడాపెడా స్పెషల్ ఫ్లైట్లు చాపర్లలో జర్నీలు చేస్తున్నారు. అయితే పవన్ లోకేష్ విమానాల లెక్కలు ఇంతవరకు బయట పెట్టలేదు కూటమి సర్కార్. అయితే లోకేష్ తరపున మాట్లాడుతూ ఆయన చేస్తున్న ఈ విమానం అలాగే చాపర్, ఈ హెలికాప్టర్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో వీటి ప్రయాణాలకు ప్రభుత్వం ఖర్చు పెట్టట్లేదు అనే ఒక ప్రకటన చూసాం. అయితే మరి ఎవరు పెడుతున్నట్టు దానికి సంబంధించిన ఒక అకౌంట్ డీటెయిల్స్ కానీ లేకపోతే వైట్ పేపర్ కానీ ఇప్పటివరకు ప్రభుత్వం ఎందుకు రిలీజ్ చేయలేదు? వీళ్ళకి అవుతున్న ఖర్చు, ఈ ఫ్లైట్ ఖర్చులు విజయవాడ నుంచి తాడేపల్లి, విజయవాడ నుంచి దగ్గర ఉన్న ప్రాంతాలు కావచ్చు, లేదంటే హైదరాబాద్ కావచ్చు, లేదంటే వాళ్ళ ప్రైవేట్ ఫంక్షన్లు అవ్వచ్చు, వీటన్నిటికీ వీళ్ళు ప్రయాణిస్తున్న ఈ చాపర్ ఖర్చులు ఎవరు భరిస్తున్నారు? అది ట్రాన్స్పరెన్సీ ఉండాల్సిన అవసరం ఉందా లేదా?